హలో నమస్తే, వెల్కమ్ టు నవచైతన్యం న్యూస్. నేను మీ సురేష్. ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం అయితే జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే వచ్చారన్నమాట. మరి ఎయిర్పోర్ట్ గురించి అక్కడ మాట్లాడింది తక్కువ, కానీ నరేంద్ర మోదీ గారి భజన మాత్రం అక్కడ చాలా ఎక్కువే జరిగిందని చెప్పాలి. మన మంత్రి నారా లోకేష్ గారు నమో నమో అంటూ స్పీచ్ అయిపోయేంత వరకు కూడా ఒక 10 సార్లు జపం చేస్తుంటారు నరేంద్ర మోదీ గారి పేరుని. మరి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రానికి మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనేక మార్లు వచ్చారు. విభజన హామీల్లో ఒక్కటి నెరవేర్చలేదు ఆయన. మరి దీనిపైన ఎవరన్నా మాట్లాడతారా అంటే మాట్లాడరు. 2014లో వీళ్ళు పొత్తు పెట్టుకొని ఇలాంటి పొగడ్తలే ఒకరిపై ఒకరు. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని పొగుడుతారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారిని పొగుడుతారు, ఇక నారా లోకేష్ గారు కూడా నరేంద్ర మోదీ గారిని పొగుడుతారు. వీళ్ళ ముగ్గురిని ఒకరిపైన భుజం తడతారు. నారా లోకేష్ గారిని భుజం తడతారు, పవన్ కళ్యాణ్ గారి చెవులో ఏదో చెప్తారు మోడీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని స్పీచ్లో పొగుడుతారు. ఇక వీటిని మొత్తాన్ని కూడా మన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెగ హైప్ చేస్తుంది, పడిపడి రాసేస్తారు. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్ అంట. ఆయన మాట్లాడింది ఏముండదు అక్కడ. పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ స్పీచ్. నరేంద్ర మోదీ ముందే జగన్ను ఒక ఆట ఆడుకున్న నారా లోకేష్ అంట. నారా లోకేష్ గారు ఆ స్పీచ్ చూసి తడబడతమే సరిపోద్ది, కానీ జగన్ని ఒక ఆట ఆడుకున్న నారా లోకేష్. ఇక చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ గురించి ఆయన కూడా పవర్ఫుల్ స్పీచ్ అని రాస్తారు. నరేంద్ర మోదీ గారు అందరినీ బ్యాలెన్స్ చేస్తారు, అందరినీ పొగుడుతారు, అందరి చేత పొగిడించుకుంటారు. వీటిలో నేనేమన్నా తక్కువ అని నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏం పొగుడుతారని ముందుగానే ఈయన పొగిడేస్తూ ఉంటాడు. మళ్ళీ నారా లోకేష్ గారి కంటే ఒక మెట్టు ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఉద్యమ స్ఫూర్తితో పొగుడుతారనమాట. ఎక్కడెక్కడ లేని పురాణాలన్నీ తీసుకొచ్చి చదివి పొగుడుతారు. రాముడిని తీసుకొచ్చి పొగిడారు. ఇవాళ ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్లో ఇంకో మాట మనం చర్చించుకోవాలి. ఏంటంటే మనకి తెలుగుదేశం పార్టీ ఏ స్పీచ్లో అయినా సరే, అది ఏ సభలో అయినా సరే, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై అన్నా ఎన్టీఆర్ అని వాళ్ళు స్లోగన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు అది కాస్త భారత్ మాతాకి జై అయింది. నరేంద్ర మోడీ గారిని పొగడాలనే ఆసక్తితో తమ పార్టీని కూడా తమ పార్టీకి తామే జై కొట్టుకోవడం మర్చిపోయారు. ఇక్కడ సరే భారత్ మాతాకి జై కొట్టారు, ఓకే, జై తెలుగుదేశం జై కొట్టమంటే అయిపోయింది కదా, వాళ్ళ సొంత పార్టీ కాబట్టి అదొక ఇది మా పార్టీని మేము హైప్ చేసుకుంటాం అన్నట్టుగా. కూటమి అంటే అందరూ ముగ్గురు పార్టీ వస్తాయి, అలయన్స్ వస్తుంది కాబట్టి అది. ఇక మన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాల్సిన పని లేదు. నరేంద్ర మోదీ గారిని మొన్న నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడంతో మరి దానిలో 20 మంది వరకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి నిరసిస్తూ ఆ పేపర్ లీకేజీ ఘటనపై కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి, ఆ శాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్లో ఢిల్లీలో మరి పెద్ద నిరసన దీక్ష అయితే చేశారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఆ సభలో విద్యార్థులు మాట్లాడిన మాటలకి మోడీ గారిని ఈయనకు బాధేసిందంట, గుండె కరిగిపోయిందంట. మరి ఆయనకి సుగాలి ప్రీతి హత్య గురించి చెప్పినప్పుడు గుండె కరిగిపోయింది. సినిమా నటుడు కదా, తెగ నటించేస్తున్నాడు ఆయన. నరేంద్ర మోదీ గారిని అంటే గుండె కరిగిపోయిందంట. మరి గతంలో ఈ నరేంద్ర మోదీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని సభ పెట్టి మరీ తిట్టాడు. ఇటు చంద్రబాబు నాయుడు గారు తిట్టారు, నారా లోకేష్ గారు తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. వీళ్ళు తిడితే ఈయన తిట్టినట్టే. మరి ప్రధానమంత్రి గారి మీద ప్రత్యేక అభిమానం అంటూ ఏముండదు. తెలుగుదేశం పార్టీకి యాంటీ మోడీ అయితే ఖచ్చితంగా మోడీ గారిని పవన్ కళ్యాణ్ గారు తిడతారు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. సరే, ఈ విషయంలోకి వెళ్దాం. ఒకసారి మనం చూసినట్టయితే అసలు ఏం మాట్లాడాడు నారా లోకేష్ అనే మాటను మనం ఒకసారి చూద్దాం. వికాస్ పురుష్ అట, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ, దానికి ఆయన కూడా నవ్వుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు, మీ అందరికీ ఉస్తాద్ భగత్ సింగ్, నాకు అన్న సమానమైన ఉస్తాద్ భగత్ సింగ్ అంట. అంటే ఎవరో అన్న సమానులు అంట. పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారు పొగుడుతున్నారు. ఉస్తాద్ అయ్యాడు ఆయనకి. ఎందుకు ఉస్తాద్ అయ్యాడు? తన తండ్రి నాటి ప్రతిపక్ష నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరెస్ట్ అయితే నారా లోకేష్ గారి కంటే ఎక్కువ స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన హైదరాబాద్ నుంచి
ఇక్కడికి పరామర్శకు వస్తే మరి పోలీసులు అడ్డుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ వద్ద రోడ్డుపై పడుకొని మరి నిరసన చేశారు. వర్షంలో జోరు వాన సైతం లెక్క చేయకుండా 2 గంటలు ఆయన ట్రాఫిక్ జామ్ అయినా అక్కడ దీక్ష చేశారు కాబట్టి ఉస్తాద్ అయ్యాడు అనమాట. ఓకే, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు భారత్ భవిష్యత్ కా గ్యారంటీ హో హర్ సవాల్ కే ఇక్కడ మోడీ గారిని పొగొట్టడానికి ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఈయనే హిందీ నేర్చుకొని హిందీలో మాట్లాడుతున్నారు అనమాట. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం. అలాంటి అనాదిగా ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న వ్యక్తి మన నమో భారతదేశ ఉన్న చూసారా, నమో అంటే రాష్ట్రం విడిపోయినప్పుడు విభజన హామీల్లో హైదరాబాద్ మనకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నారు. కానీ వీళ్ళు ఆ 10 ఏళ్ళు కూడా గడవకుండానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, కట్టుబట్టలతో వచ్చారన్నది నిజం. కానీ మనకు రావాల్సినటువంటి విభజన హామీలు ఒక్కడు కూడా మరి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయించుకోకపోవటం వీళ్ళలో ఉన్నటువంటి అసమర్థత దాన్ని చెప్పొచ్చు అనమాట. మనకి నీళ్లు మట్టి తప్ప వేరేది ఏమీ ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఇదే నారా లోకేష్ గారు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఎలా పొగుడుతున్నారు చూడండి, నమో నమో నమో. మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దానికి కారణం నమో. మనకి అమరావతి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తున్నారు కాబట్టి నమో. మనకు పెట్టుబడులు వస్తున్నాయంటే నమో. ఆ నమో అనే పదాన్ని ఆయన ఒక కొత్త నిర్వచనం ఒకటి ఇచ్చారు. నమో అంటే దేశం మొత్తం నరేంద్ర మోదీ అట, నమో అంటే ఇక్కడ నాయుడుజీ మోదీజీ అంట, వీళ్ళిద్దరు కలయిగారంట. చూడండి, వ్యాప్తంగా నమో అంటే నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో నమో అంటే నాయుడుజీ మోడీజీ గారు అద్భుతమైన జోడీ. ఈ రోజు ఈ కలయిక వల్ల మనం అద్భుతంగా అభివృద్ధి చేసుకుని మనం ముందరికెళ్తున్నాం. ఇతర రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ విన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ అంటే ఏంటో మన ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మనందరం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. అయినా కూడా ఈరోజు మనం నడవగలుగుతున్నాం అంటే దానికి కారణం మన నమో ఇస్తున్న సహకారం. చూడండి, నమో. ఈ రోజు ఎవరు ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలో అతిపెద్ద ఎయిర్పోర్ట్ తక్కువ సమయంలో మనం ప్రారంభించుకున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి పోలవరం, మన రాజధాని అమరావతికి నిధులు అంటే మనకి రాష్ట్రం విడిపోయిన 10 ఏళ్ళకైనా ఒక ఎయిర్పోర్ట్ కట్టారు. ఈ 10 ఏళ్ళు ఆ 10 ఏళ్ళకి కట్టింది ఒక ఎయిర్పోర్టు. కానీ దీన్ని ఏదో రాష్ట్రానికి రాజధాని కట్టేసినట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. 10 ఏళ్ళకి కట్టింది ఒక ఎయిర్పోర్టు, అది కూడా ముక్కి మూలికి 2014లో స్టార్ట్ చేస్తే 2019కి ఒక మూలకు కూడా రాలేదు. అది భూసేకరణ చేసి వదిలిపెట్టారు. తర్వాత మళ్ళీ 23లో మొదలు పెడితే 22, 23 ప్రాంతంలో మొదలు పెడితే కొన్ని పనులు వేగవంతమై అది తిరిగి 2026కి ఏదో వచ్చినాయి అంతే, ఒక మూలకు వచ్చి ఈ నిన్న ప్రారంభించారు. సో ఇది పరిస్థితి. మరి ఇప్పుడు దాకా పొగడ్తలు చూసాం కదా, అంటే పవన్ కళ్యాణ్ గారు పొగిడింది సపరేట్ వీడియోలో మనం మాట్లాడదాం. ఒకసారి మనం చూస్తే గతంలో తిడితే ఎలా ఉంటుంది నారా లోకేష్ అనేది ఒకసారి మనం చూద్దాం, అది కూడా చూద్దాం. పొగిడితే ఎలా ఉంటుందో ఇప్పుడు తిడితే కూడా అలాగే ఉంటుంది. చూడండి, అప్పుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇది 7 సంవత్సరాల క్రితం. అంటే బీజేపీ నాయకులకి, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులకి పెద్ద అవగాహన లేనట్టుంది. ఎందుకంటే నీతి ఆయోగ్ కానీ ఆయా శాఖలు కానివ్వండి అందరూ చాలా స్పష్టంగా చెప్పారు, అన్ని యూసీలు వచ్చినాయి, పెండింగ్ యూసీలు ఏమి లేవని వాళ్ళ లెటర్లో కూడా ఇచ్చారు. మేము హౌస్లో కూడా చూపించాం. సో ఏమీ లేవు, మళ్ళీ ఇంకేదో ఇవ్వలేదు, లెక్కలు చెప్పట్లేదనే కొత్త చాక తీసుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా ఇచ్చేదానికి ఏం లెక్కలు కావాలండి? సూటి కడుతున్నారు. విభజన చట్టంలో ఉన్న 18 హామీలు నిలబెట్టుకుందానికి ఏం లెక్కలు కావాలండి? ఈరోజు వాళ్ళు కడుతున్నారు ఎయిమ్స్ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, దానికి కేవలం 6% విభజన హామీలో ఉన్న 18 హామీలు నెరవేర్చమని చెప్తున్నారు. అది ఇప్పుడు కూటమికి తెలుగుదేశం పార్టీకి గొడవ వచ్చాక, అంటే వీళ్ళు కూటమి మొత్తం చిన్నాభిన్నం అయిన తర్వాత మాట్లాడారు. ఆ రోజు అమిత్ షా గోబ్యాక్ అంటూ పెద్ద పెద్ద హోర్డింగ్లు కూడా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఆ రోజు ఇలాగే వేదికలపైన ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. అలాగే నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారి భుజం అనేక చోట్ల తట్టారు. ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మరి 2029కి సీన్ ఏ విధంగా ఉంటుందో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడానికి వేచి చూస్తున్నారనమాట. నిధులు కేటాయించారు.
ప్రాజెక్ట్ ఎంత చేశారు, ఎందుకు చేయట్లా? ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీకి ఏం కావాలండి లెక్కలు, రైల్వే జోన్కి ఏం లెక్కలు కావాలి? సో కొత్తవి తీసుకొస్తున్నారు తప్ప ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్న ఆలోచనతో వాళ్ళకి లేదు. ఏదైతే నారా లోకేష్ గారు ఆ రోజు చెప్పారో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, ఈ రోజుకి ఆ హామీలు నిలబెట్టుకోవాలా. మనకు ఆ రోజు శంకుస్థాపన చేసింది నరేంద్ర మోదీ గారే, మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభించింది కూడా నరేంద్ర మోదీ గారే. ఆ రోజు రాష్ట్రానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ ఏం మాట్లాడలేదు. వీళ్ళు విచ్ఛిన్నమైన తర్వాత గట్టిగా మాట్లాడారు, పాచిపోయి లడ్డూలు ఇచ్చారని, లేక ప్రత్యేక హోదా లాంటి ఆంధ్ర హక్కు అయినటువంటి నినాదాన్ని ఇవ్వలేదని అప్పుడు మాట్లాడారు. మళ్ళీ ఇది చిన్న భిన్నమైన తర్వాత మళ్ళీ మాట్లాడతారు. సో అదనమాట. ఏదేమైనా నారా లోకేష్ గారు నమో నమో భజన ఆయన చేస్తే నరేంద్ర మోదీ గారిని జంజీ తెచ్చడం వల్ల తనకి గుండెకి బాధ వేసిందని, బరువు వేసిందని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఇదనమాట. చూద్దాం ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు దాని గురించి కూడా ఒకసారి మనం మాట్లాడదాం.